ఊటీలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ అయిన పైన్ ఫారెస్ట్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఈ లొకేషన్ ఊటీ బస్ స్టాండ్ దగ్గర నుంచి 9.7 కిలోమీటర్స్లో ఉంది. పైన్ ఫారెస్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ నేచర్ ఛానల్. ఈ లొకేషన్ టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. టికెట్స్ వచ్చేసరికి 10 years అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతుంది. పర్ పర్సన్ 30 రూపీస్ తీసుకుంటున్నారు. స్టిల్ కెమెరాకి అయితే 30 రూపీస్, వీడియో కెమెరాకి 100 రూపీస్ తీసుకుంటున్నారు. పైన్ ఫారెస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. ఈ పైన్ ట్రీని చూస్తున్నారా? ఆకాశాన్ని తాకినంత ఎత్తులో ఉన్నాయి. ఈ పైన్ ట్రీ సుమారు 3 నుంచి 80 మీటర్ల వరకు పెరుగుతాయి. వీటి జీవిత కాలం 100 నుంచి 1000 సంవత్సరాల వరకు ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడిస్తే సందినుల్లా సరస్సు ఉంటుంది. అది చూడడానికి చాలా బాగుంది. చిన్నపిల్లలు పెద్దలు ఫొటోస్ దిగుతూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రెయినీ సీజన్లో కనుక ఈ లొకేషన్ దగ్గరికి మీరు వచ్చినట్టయితే ఈ ప్లేస్ని మ్యాక్సిమం స్కిప్ చేయండి. అప్పుడు మొత్తం ఇదంతా బురద ఉండడం వల్ల నడవడానికి అయితే అవ్వదు. పైన్ ట్రీ ఎంట్రీ దగ్గర నుంచి కిందున్న సందినుల్లా లేక్ వరకు 300 మీటర్స్ వరకు నడవాలి. ఏజ్డ్ పర్సన్స్ ఉంటే కనుక స్కిప్ చేయండి. కిందకి నడిచేటప్పుడు బాగానే నడుస్తాం, కానీ పైకి ఎక్కేటప్పుడు హైట్ ఉండడం వల్ల ఏజ్డ్ పర్సన్స్ నడవలేరు. ఈ లొకేషన్లో కొన్ని బాలీవుడ్ మూవీస్ సాంగ్ షూటింగ్ ఇక్కడ చేశారు. రాజ్, దివానా, రావణ్, బర్ఫీ అనే మూవీ లొకేషన్స్ ఇక్కడ జరిగాయి. మన తెలుగు మూవీస్లో రోజా మూవీలో ఒక సాంగ్ షూటింగ్ ఇక్కడ చేశారు. సందినుల్లా లేక్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రం మీద కూర్చొని ఫోటో దిగడానికి 50 రూపీస్ తీసుకుంటున్నారు. గుర్రం సవారీ చేసినందుకు 200 రూపీస్ తీసుకుంటున్నారు. సీజన్ టైంలో రావడం వల్ల ఇక్కడ టూరిస్ట్ చాలా మంది వచ్చారు. చూస్తున్నారా? ఇక్కడ చక్కగా వచ్చి చక్కగా ఫొటోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సందినుల్లా లేక్. రెయినీ సీజన్లో వస్తే కనుక ఇక్కడ ఇంకా వాటర్ ఎక్కువ ఉంటాయి. వ్యూ చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ట్రీ పార్క్ దగ్గరికి వెళ్దాము. పైన్ ట్రీ ఫారెస్ట్ దగ్గర నుంచి ట్రీ పార్క్ 4.6 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ వెళ్ళే దారిలో అంతా పైన్ ట్రీస్ ఉంటాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ట్రీ పార్క్ దగ్గర వెహికల్ పార్కింగ్ లేదు. బైక్స్ అండ్ కార్స్ ఏమైనా ఉంటే రోడ్ సైడ్కి పార్క్ చేసుకోవాలి. ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ట్రీ పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏం లేదు. పైన్ ఫారెస్ట్ ఎలా అయితే ఉంటుందో ట్రీ పార్క్ కూడా అలానే ఉంటుంది. ఈ ట్రీ పార్క్కి కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే 6th మైల్ స్టోన్ షూటింగ్ పాయింట్ అనేది ఉంటుంది. హార్స్ రైడింగ్, హార్స్ ఫోటో దిగడం పైన్ ఫారెస్ట్ దగ్గర ఒకవేళ మిస్ అయితే ట్రీ పార్క్ ఎంట్రీలో కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈ పైన్ ట్రీ గురించి, వాటి యూజెస్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ పైన్ ట్రీ బెదుర్ని కన్స్ట్రక్షన్ పర్పస్ అండ్ పేపర్స్కి యూజ్ చేస్తారు. కన్స్ట్రక్షన్లో ఫ్లోరింగ్, క్రాఫ్టింగ్, రూఫింగ్ కోసం యూజ్ చేస్తారు. అలాగే ఫర్నిచర్, టాయ్స్, పోల్స్, బెంచెస్కి యూజ్ చేస్తారు. ఈ పైన్ ట్రీకి ఫ్లవర్స్ ఉండవు, అలాగే ఫ్రూట్స్ కూడా ఉండవు. కోన్ షేప్లో ఒక నట్టు ఉంటుంది. ఈ నట్ని శంకువులు అని అంటారు. పైన్ ట్రీ శంకువులో ఉన్న విత్తనాలు తీసి పైన్ ఆయిల్ అనేది తయారు చేస్తారు. ఈ పైన్ ట్రీస్కి ఉన్న లీవ్స్ని ఆయుర్వేదం పర్పస్కి కూడా యూజ్ చేస్తారు. చూసారా? ఈ పైన్ ట్రీస్ గురించి చాలా రకాల యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 6th మైల్ షూటింగ్ పాయింట్. రెయినీ సీజన్లో అయితే ఇప్పుడు మనం చూస్తున్నదంతా గ్రీనరీగా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంది. వీడియోలో చూడడం కన్నా అక్కడ రియల్గా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తే చూడడానికి చాలా బాగుంది. ఊటీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.